హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 65వ భాగం. ఈ ఫోటోలు పిచ్చి పట్టుకుందేంటి నీకు ఈ మధ్య? ఊరికే నాతో పోజులు పెట్టిస్తున్నావు అంటూ తన బ్యాగ్ తీసుకుని ఫొటోస్ ఎలా వచ్చాయో చూసుకుంటున్న అభి చేతిని పట్టుకుని కిందకి లాక్కెళ్ళింది తేజు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరారు. అభి అప్పటికి బైక్ మీదనే ఆఫీస్కి వెళ్తుండడంతో కార్ తీసుకోవచ్చు కదా, అంత పెద్ద ఆఫీస్కి ఎండి అయ్యండి ఈ వేషంలో బైక్ మీద వెళ్తుంటే చూసేవాళ్ళు నవ్వుతారు అంది చిన్నగా నవ్వుతూ. నవ్వుకొని వాళ్ళ పళ్ళే బయటపడతాయి. సూట్ వేసుకుని బైక్ మీద వెళ్ళకూడదని రూల్ ఉందా? ఇదే పని సినిమాల్లో హీరోలు ఇంట్రడక్షన్ ఇస్తూ చేస్తే విజిల్ వేసుకుంటూ చూస్తారుగా అన్నాడు. నీకు చెప్పలేకపోతున్నా బాబు, మీ ఆఫీస్ స్టాఫ్ అయినా ఏమనుకుంటారు? తేజు, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని నేను ఆలోచించడం మానేసి చాలా కాలమైంది. చూసే వాళ్ళకి ఇది తక్కువగా కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం చాలా ప్రీషియస్. మా ఆవిడ నా కోసం తన స్కూటీ అమ్మేసి మరీ కొనిపెట్టింది. సో నాకు ఇది యూస్ చేయడమే ఇష్టం. తనని ఇలా బైక్ మీద డ్రాప్ చేయడం ఇంకా ఇష్టం అన్నాడు. బాబోయ్, ఇలా అయితే నువ్వు కారు వాడాలంటే నేను ఎన్ని సంవత్సరాలు సేవింగ్స్ చేయాలో అంది నీరసంగా అతని భుజం మీద తలవాలుస్తూ. అభి గట్టిగా నవ్వేసి, నువ్వు కాదు, ఈసారి నేనే తీస్తాను. ఈ కొంచెం దూరం అయితే బైక్ పర్లేదు, కానీ ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తే బైక్ మీద కష్టం కదా, అలాంటప్పుడు అవసరం అవుతుంది, తీసుకుందాం మెల్లగా అంటూ బైక్ ఆపాడు. అతనికి బాయ్ చెప్పి తన డిపార్ట్మెంట్ వైపు నడిచింది తేజు. అభి ఆఫీస్కి వచ్చి తన వర్క్లో మునిగిపోయాడు. సాయంత్రం అవుతుండగా తనని కలవడానికి వస్తాను అన్న వాళ్ళని గుర్తు తెచ్చుకుని వర్క్ పక్కన పెట్టేసి రిలాక్స్డ్గా కూర్చున్నాడు. కరెక్ట్గా అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి అభి క్యాబిన్లోకి అడుగుపెట్టాడు మాధవరావు. నమ్మక ద్రోహం చేసి తనని పూర్తిగా ముంచేసి తిరిగి మళ్ళీ తన కోసమే దిగి వస్తున్న మాధవరావుని చూస్తూ టీవీగా కూర్చున్నాడు అభి. ఆస్తి లాక్కొని ఇంట్లో నుంచి గెంటేసిన రోజు అన్న మాటలు మర్చిపోలేకనో, లేక స్వతహాగా వయసులో పెద్దవాడిని ఆలోచన వల్లనో అభితో మాట్లాడడానికి చాలా మొహం చెల్లలేదు మాధవరావుకి. సిగ్గుగా కూడా అనిపిస్తుంది, కానీ అవసరం దృష్ట్యా రాక తప్పలేదు. కలవడానికి ముందే ఎన్నోసార్లు ప్రయత్నించినా అభి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కలవక తప్పలేదు, అభి కంపెనీ పార్ట్నర్ వల్ల. అభి అవకాశం ఇవ్వడం లేదని అతని పార్ట్నర్ ద్వారా ప్రయత్నించాడు మాధవరావు. మరి అతనికి ఏం చెప్పి ఒప్పించాడో కానీ మాధవరావుతో మాట్లాడమని అభికి చెప్పాడు అతను. కేవలం 1 గంట. పర్సనల్ విషయాల్ని బిజినెస్లోకి తీసుకురాకుండా బిజినెస్ వ్యవహారంలాగానే చూడమని అనడంతో సరే అని ఒప్పుకున్నాడు అభి. ఎలా ఉన్నావు అభి అన్నాడు మాధవరావు. నువ్వు వచ్చింది బిజినెస్ పని మీద, అక్కర్లేని ప్రశ్నలు ఏంటని ఘాటుగా బదిలివ్వాలనుకున్నాడు, కానీ అతని ప్రశ్నకి సమాధానం ఇవ్వడమే కరెక్ట్ అనిపించింది అభికి. బాగున్నాను, ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా బాగున్నాను. మా మమ్మీ, నేను, నా వైఫ్ తేజు, మా అత్తయ్య, హ్యాపీ ఫ్యామిలీ. మా డాడీ, మా మావయ్య రమేష్ గారు మాతో లేరని తప్ప ఇంకే బాధ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా. నిజాలు తెలుసుకునే రోజులు వచ్చినందుకు మరింత హ్యాపీగా ఉన్నాను అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకి మాధవరావు ముఖం నల్లగా మాడిపోయింది. తేజు భారతిని వాళ్ళ ఫ్యామిలీతో కలిపేసుకుని మా ఫ్యామిలీ అంటుంటే మేమంతా ఒకటి, ఎన్ని చేసినా నువ్వు అక్కడే దూరంగా ఉండిపోతావు, నీ ఎత్తులు పారవన్నట్టున్నాయి అభి మాటలు. పైగా తను చేసిన మోసానికి ఆస్తి లాక్కున్నా అది తనని బాధపెట్టలేదు సరి కదా, చాలా మంచి చేసిందన్న భావంతో మాట్లాడుతుంటే ఏమనాలో తెలియక నోరు పెగలలేదు. వచ్చిన వాడిని వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయి ఉంటే బాగుండేదని కూడా అనిపించింది. మంచిదభి, నేను ఇక్కడికి బిజినెస్ వ్యవహారం మాట్లాడడానికి వచ్చాను అన్నాడు. నేను నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది కూడా బిజినెస్ మ్యాటర్ అనే మాధవరావు. పర్సనల్గా అయితే నాతో పడని వాళ్ళ కోసం ఒక్క సెకండ్ అయినా వేస్ట్ చేసుకోవడం ఎప్పుడో మానేశాను నేను. ఇంతకీ నువ్వు వచ్చిన ఆ బిజినెస్ వ్యవహారం ఏంటో చెప్పు. అంత జరిగాక అభి నుంచి ఆ మాత్రం రియాక్షన్ రావడం సహజమే కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు మాధవరావు. కానీ చిన్నప్పటి నుంచి బాబాయ్ బాబాయ్ అంటూ పిలిచేవాడు ఇప్పుడు పేరు దాకా వచ్చాడంటే తన మీద ఎంత కోపం ఉండుంటుందో ఊహించగలిగాడు. అలాగే, విషయానికి వస్తాను. నేను ఎప్పటి నుంచో నీతో అఫీషియల్ మీటింగ్ కోసం ప్రయత్నిస్తున్నా, కానీ నువ్వు ఒప్పుకోలేదు అన్నాడు. చెప్పానుగా, నాకు ఇష్టం లేని పని కోసం సెకండ్ కూడా వేస్ట్ చేయనని. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కారణం ఎవరో నీకు తెలుసు. ఏ పని మీద వచ్చావో కూడా ఊహించగలను. విషయానికి రా అన్నాడు. సరే అన్నట్టు తలపక్కించి, నిజంగానే మన ఇద్దరికి పర్సనల్గా ఎలాంటి గొడవలున్నా బిజినెస్ని బిజినెస్ లాగే తీసుకోవాలి అభి, అప్పుడే ముందుకెళ్ళగలం.
ఒక బిజినెస్ మ్యాన్గా మార్కెట్ ఎక్కడ ఉందో నేను ఎక్కడికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే లాభం చూసుకోవడమే నా పని కాబట్టి. మీ కంపెనీ మొదలైన కొద్ది కాలంలోనే చాలా మంచి పేరు తెచ్చుకుంది. మార్కెట్లో డిమాండ్ ఉంది. షేర్ వాల్యూ పెరిగింది. మరో పక్క నా కంపెనీ కాస్త ఒడిదుడుకులకు లోనవుతుంది. అందుకే మీ కంపెనీలో పార్ట్నర్షిప్ అడగడం కోసం వచ్చాను. ఈ కంపెనీలో మీతో పాటు మేజర్ హోల్డర్గా ఉన్న మీ పార్ట్నర్ దీనికి అంగీకరించారు. మన పర్సనల్ గొడవలు పక్కన పెట్టి ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించి నీకంటే ఎన్నో రెట్ల అనుభవం ఉన్న నాలాంటి వాడు మీ కంపెనీలో ఉండడం మీకే లాభమని ఒప్పుకుంటాం అనుకుంటున్నా. నో, నేను ఒప్పుకోవట్లేదు. ఇక బయలుదేరి అన్నాడు అభి. ఊహించిన సమాధానమే కాబట్టి మాధురావు పట్టించుకోలేదు. ఇది నీ ఒక్కరి నిర్ణయం మీద మాత్రమే లేదభి. నీ పార్ట్నర్ నిర్ణయం కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. ఎస్, ఇది ఒక్కరు తీసుకోవాల్సిన డెసిషన్ కాదు. నీకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి నా పార్ట్నర్ అగ్రీ చేశాడు. నేను చేయట్లేదు. సో నా పార్ట్నర్ ఒక్కడే ఒప్పుకుంటే సరిపోదు. నేను కూడా అగ్రీ చేయను. ఆల్రెడీ చెప్పాను నాలాంటి వాడు ఉంటే మీకే మంచిదని అని. మాధవరావు అంటుంటే ఆపమన్నట్టు చేయడ్డు పెట్టాడు అభి. నీలాంటి వాడు, అదే నీలా మోసం చేసేవాడు. సారీ, బిజినెస్ మీటింగ్లో పర్సనల్ తీసుకోకూడదు కదా. నీలాంటి చేతకాని వాడు నా కంపెనీలో ఉండడానికి నేను ఒప్పుకోను. నా పార్ట్నర్కి కూడా నేను ఇదే రీజన్ చెప్తాను. సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీని నీ చేతుల్లో తీసుకుని సంవత్సర కాలంలో ఆ కంపెనీ ఉంటుందో పోతుందో తెలియని స్టేజ్కి తీసుకొచ్చిన నీలాంటి చేతకాని బిజినెస్ మ్యాన్ని పార్ట్నర్గా చేసుకుని ఏం లాభం పొందుతావో చూసుకోమని చెప్తాను. నీ చేతిలో ఉన్నదే సరిగా కాచుకోలేని నువ్వు నాకన్నా ఎన్నో రెట్లున్న నీ అనుభవంతో ఏ రకంగా ఉపయోగపడతావో చెప్పు అని ప్రశ్నించాడు అభి. ఆ మాటకి తల కొట్టేసినట్టయింది మాధవరావుకి. అభి బిజినెస్లో పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టిన రోజు నుంచి కంపెనీని వదిలే రోజు వరకు ప్రతిదీ తనతో సంప్రదింపులు జరిపేవాడు. ఆ బిజినెస్లోనే తన దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నవాడు ఇప్పుడు తనని చేతగానివాడు అంటూ మాట్లాడుతుంటే రక్తం మరిగిపోతుంది. కానీ ఏం చేయగలడు? జరిగింది అదేగా. తిరిగి మాట బదులు చెప్పడానికి కూడా మాధవరావు దగ్గర సమాధానం లేదు. ఇక ఆఖరి అస్త్రంగా రాజీకొచ్చాడు. సరే అభి, నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం. నువ్వు నాకు ఈ కంపెనీలో ఎంతో కొంత పార్ట్నర్షిప్ ఇస్తే నా చేతిలో ఉన్న అదే మీ డాడీ కష్టపడి నిలబెట్టిన నీ దగ్గర నుంచి నేను లాక్కున్న కంపెనీలో నీ షేర్ ఇస్తాను అన్నాడు. నా కంపెనీలో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి బేరానికి వచ్చాడని కోపం వచ్చింది, కానీ బయట పెట్టలేదు అభి. ముఖంలో ఏమాత్రం మార్పు లేకుండా అంతే సీరియస్నెస్తో సూటిగా చూస్తున్నాడు. ఆలోచించుకో. ఇప్పుడు ఆ కంపెనీ పరిస్థితి ఏం బాగాలేదు. కంపెనీ తీసుకుంటే సరిపోదు, సమర్థవంతంగా నడిపే సామర్థ్యం కూడా ఉండాలని నాకు చాలా తొందరగానే అర్థమైంది. అది నీలో ఉంది. నాకు ఇప్పుడు కావాల్సింది అదే. ఈ కంపెనీ నీకు కంపెనీ మాత్రమే, కానీ అది నీ తండ్రి కష్టార్జితం. దాని షేర్ వాల్యూ పడిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయి దివాలా తీయడం నీకు నచ్చుతుందా? ఇంకొంతకాలం ఆగితే దాన్ని మూసేయాల్సి వస్తుందేమో. మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం కదా. అలా ఎలా వదిలేస్తావు? ఆ కంపెనీ తిరిగి పుంజుకోవాలంటే నువ్వు ఆ కంపెనీకి రావాలి. దీనివల్ల నీకు లాభమే, నాకు లాభమే. మీ డాడీ మీద నీకు ఎంత ప్రేమ గౌరవం ఉన్నాయో ఆయన కష్టార్జితం మీద నీకు వాల్యూ ఉంటే ఆ కంపెనీకి రా. అలా రావాలంటే ఈ కంపెనీలో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వు. ఇంతకంటే నేను మాట్లాడేదేం లేదు. ఒకసారి మీ మమ్మీతో కూడా మాట్లాడి చూడు. వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చు అన్నాడు మాధవరావు. నా నిర్ణయంలో మార్పు లేదు. మా డాడీ మీద నాకు ఎంత ప్రేమ గౌరవం ఉన్నాయో ఆయన కష్టపడి నిలబెట్టిన కంపెనీకి నేను ఎంత విలువిస్తానో నీకు ప్రూఫ్ చేయాలనే ఆరాటం అంతకన్నా లేదు. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలిస్తే నా ఆస్తి కంపెనీ పోయినా కూడా లెక్క చేయలేదని నీకు అర్థమై ఉండాలి. మాట్లాడడం అయిపోతే ఇక వెళ్ళు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది అన్నాడు అభి. తన ముందు బెట్టు చేస్తున్నాడేమో అనిపించింది మాధవరావుకి. అతనికి తెలుసు అభి తన తండ్రిని ఎంత ప్రేమిస్తాడు. జగదీష్ గారు చనిపోయినప్పుడు ఆ కంపెనీ బాధ్యతలు తీసుకుని దానికోసం ఎంత శ్రమించాడు. సరే, టైం తీసుకో. తొందరపాటు నిర్ణయాలు ఎందుకు? మెల్లగా ఆలోచించు. నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే అభి గట్టిగా ఊపిరి పీల్చి వేళ్లతో నుద్దు రుద్దుకుంటూ ఆలోచనలో పడ్డాడు. మాధవరావు ఊహించింది 100% నిజమే. తండ్రి కష్టపడి సంపాదించిన ఆ కంపెనీని వదులుకోవడానికి అభి సిద్ధంగా లేడు. ఎప్పటికైనా ఆ కంపెనీని దక్కించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు అదే అవకాశం అతని దగ్గరగా వచ్చింది, కానీ ఈ కంపెనీలోకి మాధవరావుని తీసుకోవడం అతనికి ఇష్టం లేదు. తన ఏమరపాటు వల్ల కోల్పోయిన కంపెనీని తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఎలా అనేది పూర్తిగా స్పష్టత లేదు, కానీ తెచ్చుకోవాలన్న ఆలోచన మాత్రం చాలా గట్టిగా ఉంది.
కంపెనీ కష్టాల్లో ఉంది కాబట్టి అమ్మే పరిస్థితి వస్తే తనే కొనుక్కోవచ్చు. అయితే ఆ పరిస్థితి తొందరగా రాదు. ఇంకా టైం పడుతుందనుకున్నాడు. కానీ మాధవరావు మాటలు చూస్తుంటే తన మీద పంతానికైనా అమ్మేసేలా ఉన్నాడనిపించింది. నిజమే, కొంతకాలం ఆగితే కంపెనీ మూసేసాలని ఉంది పరిస్థితి. కానీ ఏం చేయగలడు తను? కొంత కంపెనీ సక్సెస్ అయినా, లాభం వచ్చినా ఆ కంపెనీని కొనుక్కునేంత స్టేజ్‌లో లేడు. అలాగని వదులుకోలేడు. ఆ విషయాన్ని మాధవరావు ముందు చెప్పి తన బలహీనతను చూపించుకోవడం ఇష్టం లేక ఆ కంపెనీ గురించి తనకి పట్టింపు లేనట్టు మాట్లాడాడు. బలహీనతే చూపించలేని వాడు కంపెనీ కోసం తగ్గి కంపెనీలో పార్ట్నర్‌షిప్ ఎలా ఇవ్వగలడు? ఈ ఆలోచనలతో సతమతమవుతూ ఆపేసిన వర్క్ మళ్ళీ మొదలుపెట్టాడు. అంతలోనే టైం చూసి తనకి వెళ్ళడానికి కుదరక వంశీకి ఫోన్ చేసి తేజుని పిక్ చేసుకోమని చెప్పి వర్క్‌లో పడిపోయాడు. రాత్రి డిన్నర్ టైంకి ఇంటికి చేరాడు అభి. అప్పుడే మాలిని భారతి గారికి వడ్డిస్తుంది తేజు. వాళ్ళని పలకరించి రూమ్కి వెళ్ళిపోయాడు. మనిషి చాలా టైర్డ్గా ఉన్నాడు. అతని మొహంలో అసహనం, అలసట తేజుకి స్పష్టంగా కనిపించాయి. ఏమైందో అనుకుంటూ అక్కడి పని తొందరగా కానిచ్చేసి పైకి వెళ్ళొచ్చేసరికి స్నానం చేసి బెడ్ మీద వాలిపోయి కనిపించాడు. దగ్గరికి వెళ్ళి అతని చెంపని సుతారంగా తాకింది. నిద్రపోలేదేమో. ఆమె చల్లని చేతికి స్పర్శకి వెంటనే కళ్ళు తెరిచాడు. పెదాలు సాగదీసి చిన్నగా నవ్వింది తేజు. ఆమె కళ్ళలో తన మీద అంతులేని ప్రేమ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది అభికి. ఆమె కళ్ళని నవ్వుని చూడగానే గమ్మత్తుగా రిలీఫ్గా అనిపించింది. సాయంత్రం నుంచి ఉన్న చిరాకుని పొమ్మంటూ క్షణంలో పక్కకి తోసేసింది ఆమె నవ్వు. లేచి కూర్చో అంది. డిన్నర్ చేయడానికేమో అనుకుని కాసేపాకు తింటాను తేజు అన్నాడు పక్కకి తిరుగుతూ. భోజనానికి కాదులే అంటూ లేపింది తేజు. బెడ్ మీదే పడేసి టవల్ తీసుకుని తల నుంచి చిన్నగా పడుతున్న నీటి చుక్కలను తొడవడం మొదలుపెట్టింది. కొన్ని సెకండ్లు గడవగానే అతని చేతులు ఆటోమేటిక్గా ఆమె నడుమును చుట్టుకున్నాయి. తల ఆమె పొట్టకే అనుకుంది. ఏదో తెలియని రిలీఫ్తో నెమ్మదిగా కళ్ళు మూతలు పడ్డాయి. తల కూడా తుడుచుకోకుండా రాగానే పడిపోయావు. ఏమైంది అని అడిగింది తేజు. వర్క్ టెన్షన్ అన్నాడు. రోజు చేస్తూనే ఉన్నావుగా వర్క్. ఈరోజే ఎందుకు ఇంత టైర్డ్నెస్ కనిపిస్తుంది? చాలా డల్గా ఉన్నావు అభి. ఆఫీస్లో ఏమైనా జరిగిందా? అతనేం మాట్లాడలేదు. ఆమె మళ్ళీ అదే ప్రశ్న అడిగి హెచ్చించలేదు. అలసట చిరాకులో ఉన్న మనిషిని పదే పదే ప్రశ్న వేస్తే మరింత చికాకు కోపం కలుగుతాయి తప్ప సమాధానం రాదని మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి అతనే నోరు విప్పాడు. తేజుని పక్కన కూర్చోబెట్టుకుని మాధవరావు రావడం, చెప్పిన ప్రపోజల్ గురించి అర్థం కావట్లేదు తేజు. ఆయన్ని కంపెనీలో తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలాగని డాడీ కంపెనీ వదులుకోలేను. ఆలస్యం చేస్తే ఆ కంపెనీ చేజారిపోతుందేమో, మూసేసే పరిస్థితి వస్తుందేమో అని భయంగా ఉంది అన్నాడు. అది మావయ్య కంపెనీ అని నీ భయంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడు మంచిగా నడుస్తున్న కంపెనీకి అతన్ని తీసుకొచ్చి ఉన్నదాన్ని నాశనం చేయలేవుగా అభి. రెండూ నచ్చట్లేదు నీకు. బాధపడకు, ఏదో దారి దొరుకుతుంది. కానీ ముందు ఇలా విపరీతంగా బ్రెయిన్ని పాడు చేసేలా కాకుండా మెల్లగా ఆలోచించు. సొల్యూషన్ దొరుకుతుంది. ఫైనల్గా నీ మనసుకి అనిపించింది చెయ్యి. దానికి వ్యతిరేకంగా మాత్రం వెళ్ళొద్దు. ఏదైనా సరే నీ ఇష్టం అంటూ చిన్నగా చెప్పింది. అలాగే అని స్మైల్ ఇచ్చి పడుకున్నాడు అభి. కాసేపాగి భోజనం తీసుకొచ్చి తినిపించింది తేజు. తన ఆలోచనల్ని ఆమెతో పంచుకున్నాక స్ట్రెస్ కొంచెం తగ్గింది అభికి. కడుపు నిండా తినేసి ఆమెను పట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు. అదండి మాంగళ్యం 65వ భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.